హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. సో మనం చూసుకుంటే కనుక మోంతా తుఫాన్ ఇప్పటికే తీరం దాటేసింది. దాంతోపాటు మనకి కాకినాడ కోస్టల్ ఏరియా ఏదైతే బెల్ట్ ఉండిద్దో మనకి వైజాగ్ నుంచి కాకినాడ వరకు ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి దాకా మొత్తానికి ఒక ఫ్లోలో మనకి మోంతా తుఫాన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తీరం దాటింది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆ మోంతా తుఫాన్ నిదానంగా మహారాష్ట్ర స్టేట్కి వెళ్తుంది. మరి ఇప్పటికే ఆ వాయుపీడనం వల్ల మనకి చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్ దాకా ఈ వానలు రావడం అయితే జరిగింది. నాది సొంత ఊరు విజయవాడ. అక్కడ ఇప్పటికే ఫుల్ ఆఫ్ రెయిన్స్తో దుమ్మాలు ఎత్తేస్తుందంట. మరి చూడాలి, భారీ గాలులతో ఒక బీభత్సమైన వాతావరణం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్ర స్టేట్స్లో నెలకొంది. కాకపోతే మనం చూసుకోవచ్చు దానివల్ల ఒక చిన్న ఎఫెక్ట్ వల్లనే మనకి ఇక్కడ రెయిన్స్ అయితే పడుతున్నాయి. హైదరాబాద్లో ఇంకా రానున్న 3 రోజులు ఇలానే వానలు పడబోతున్నాయి. మహారాష్ట్ర స్టేట్లో అయిన ఒడిశా కానీ ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇప్పుడు వానలతో నిండబోతుంది. ఎందుకంటే మోంతా అటే షిఫ్ట్ అవుతుంది, అటు మూవ్ అవుతుంది, ట్రావెల్ అవుతుందని చూస్తున్నాము. మీకు కావాలంటే ఒక చిన్న వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, చూడండి. దాంట్లో ఎవరైనా ఈ కాకినాడ ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే ఈ వైజాగ్ విజయనగరం ఇటు సైడ్ ఎవరైనా దగ్గరలో ఉన్నా కానీ కొద్దిగా మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకండి, చక్కగా ఉండండి, ఇంట్లో ఉండండి. ఒక 2 రోజులు డ్యూటీకి వెళ్ళకపోతే ఏమీ కాదు, సెలవు పెట్టి ఇంట్లో ఉండండి, సరేనా? అనొచ్చు మీకేమైంది, ఎందుకు ఇలా అంటారు, గడవపోతే మాకే కదా అయ్యేదని. ఇందాక న్యూస్ చూశాను, న్యూస్ చూడటమే కాదు చదివాను, తెలిసింది ఎట్టని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మాత బయటికి వెళ్తున్నారంట, గాలిలో వస్తుందని చెప్పాను కదా, ఇలానే మంచి గాలిలో వస్తుంటే ఎక్కడి నుంచో రేకు వచ్చి మాతకు తగిలి మరణం చెందిందని ఒక చదివాను. మరి అది నేను దగ్గర నుంచి చూసింది కాదు, లేకపోతే నాకు ఎటువంటి ఫొటోస్ రాలేదు, కాబట్టి బయట సర్క్యులేట్ అవుతుంది. అది న్యూస్ అవని న్యూసెన్స్ అవనండి, ఒకవేళ అది మీకు జరిగితే. సో బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా రెయిన్ కోట్ క్యారీ చేయండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఒక 3 days రెయిన్ కోట్ అనేది మీతో క్యారీ చేయండి. దాంతోపాటు ఎక్కడైనా వాటర్ నిలిచిపోయి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండమాకండి. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోయినా కానీ, లేకపోతే ఆ విద్యుత్ తీగలు కనుక తెగి కింద పడితే కరెంట్ షాక్ వల్ల లేని పని ఇంకా నష్టాలు ఎక్కువ జరుగుతుంటాయి. బయటకు వచ్చేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎవరు బయటికి రామాకండి. వచ్చినా కూడా రెయిన్ కోటు లేకపోతే అంబ్రెల్లా కూడా ఈ మధ్య గాలికి ఎగిరిపోతుంది, అది వేరే విషయం, ఇంకా తెలిసిందే కదా అంబ్రెల్లా సంగతి. సో జాగ్రత్తగా ఉండండి, అత్యంత అవసరం అయితే తప్ప బయటికి రామాకండి, అంతేనా? సమస్య. సో ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వీటీవీ.